నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఒక ఆధ్యాత్మిక ఉత్సవం 100 మందికి పైగా అమాయకులను బలి తీసుకుంది. అనేక మంది గాయపడ్డారు. సాకార్ విశ్వహరి బోలేబాబాని పిలిపించుకునే నారాయణ్ సాకార్ హరి నిర్వహించిన సత్సంగం ముగింపులో ఈ ఘటన జరిగింది. ఇంతకు ఎవరి బోలేబాబా? లక్షల మంది భక్తులు వెళ్లేంతగా ఆ సత్సంగంలో ఏముంది? ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 పిల్లలతో సహా 116 మంది మరణించారు. హత్రాస్ సత్సంగ్ వద్ద తొక్కిసలాటకు కారణం ఊపిరాడకపోవడమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. రతీభాన్పూర్లో శివునికి సంబంధించిన ఓ ధార్మిక కార్యక్రమం ముఖ్యంగానే ఈ తొక్కిసలాట జరగడం ఊహించని విధంగా అనూహ్యంగా పెరిగిన రద్దీతో ప్రాణాలు కాపాడుకునే ఆశతో ఒకరిపై ఒకరు పడి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడమే అసలు విషాదం. హత్రాస్ జిల్లాలోని రతీఖాన్పూర్లో మంగళవారం బోలేబాబా ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదకరంగా మారింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున భక్తులు అక్కడి బోలేబాబా దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఒకరి మీద మరొకరు పడిపోయి ఊపిరాడకుండా చనిపోయారు. ఇప్పటికే అక్కడి ఆసుపత్రులన్నీ కూడా శవాల దిబ్బగా మారాయి. కనీసం ఆసుపత్రులలో కూడా సరైన వైద్య సదుపాయాలు లేక బాధితులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. బోలే బాబాగా పిలుచుకునే వ్యక్తి తన సత్సంగానికి భారీ ఎత్తున భక్తుల చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి రావడం, మంగళవారం సత్సంగం చివరి రోజు కావడంతో ఇంకా భక్తులు పోటెత్తడం, ఆ సత్సంగంలో సరైన సదుపాయాలు లేకపోవడం, సభా వేదిక చిన్నదిగా ఉండటం, ఒకరి మీద మరొకరు పడటంతో ఊహకందని విధంగా దారుణం జరిగింది. అమాయక భక్తుల ఆర్తనాదాలు అక్కడి సత్సంగంలో కలిసిపోయాయి. హత్రాస్ ఘటనలో 100 మందికి పైగా భక్తుల మృతి చెందడం అత్యంత బాధాకరం. ప్రతి మంగళవారం సత్సంగ్ ఏర్పాటు చేస్తున్న బోలేబాబా 20 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారు. బోలేబాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి ఈ ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లుగా చెప్పుకున్నాడు. 17 ఏళ్ల పాటు ఇందులో పనిచేశాడు. 26 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు చెప్పుకుంటాడు. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెబుతూ ఉంటాడని స్థానికులు అంటుంటారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు చెబుతుండే ఈ బాబా తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తూ ఉంటాడు. ఇతనికి ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో వేలాది మంది భక్తులున్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కరోనా సమయంలోనూ ఈయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేవారు. తన భార్యతో కలిసి బోలేబాబా ప్రతి మంగళవారం సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. హత్రాస్కు ముందు మంగళవారం మైన్పూరి జిల్లాలో సత్సంగ్ నిర్వహించాడు. 2022 కరోనా గైడ్ లైన్స్ ఉన్న సమయంలో సత్సంగ్ కోసం ఫరూఖాబాద్ అధికారులను అనుమతి అడిగారు. 50 మందితో సత్సంగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పాడు. కానీ 50,000 మంది రావడంతో అధికారులు తలపట్టుకున్నారు. హత్రాస్లో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం బోలేబాబాగా భక్తులతో పిలిపించుకునే సదరు బాబా గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినట్లు చెప్పుకుంటారు. ఆయన ఏటా జిల్లా పాటియాలి తహసీల్కు చెందిన బహదూర్ గ్రామానికి చెందినవారు. ఆయనకు అతి చిన్న వయసులో దేవుడి మీద భక్తితో 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సత్సంగాలు ప్రారంభించారు. బోలాబాబాకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్నారు.
బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రతి మంగళవారం నిర్వహిస్తూ ఉంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార నీటి వసతులను వాలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాకుండా ఈ బోలే బాబాను దర్శించుకుంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని అక్కడి వారు నమ్ముతుంటారు. అంతేకాకుండా ఆయన పాదధూళిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుందని అక్కడి వారు విశ్వసిస్తూ ఉంటారు. ఆయన నడుచుకుంటూ వెళ్లిన తరువాత అక్కడి మట్టిని కూడా కొందరు భక్తులు సేకరిస్తారు. తమతో పాటు ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్తారు. చిన్న పిల్లలకు బొట్టులాగా కూడా పెడతారంట. అందుకే బోలో బాబా పాదాలను తాకాలని ఆ మట్టిని తీసుకునేందుకు భక్తులు ఎగబడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నూట 16 మంది ప్రాణాలు తీసిన బోలేబాబా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇటీవల కాలంలో తొక్కిసలాట చోటు చేసుకుని భారీగా మరణాలు చోటు చేసుకున్న ఉదాంతం ఇదే. దేశవ్యాప్తంగా షాకింగ్గా మారిన ఈ దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దేశవ్యాప్తంగా షాకింగ్గా మారిన ఈ దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసిన ఉదాంతం నేపథ్యంలో ఎవరి బోలేబాబా అన్నది ప్రశ్నగా మారింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లోని సికంద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ మహా విషాదానికి కారణం నిర్వాహకుల నిర్వహణ లోపంగా చెప్పాలన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరవుతారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేదు? అందుకు తగ్గట్లు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది మరో ప్రశ్న. 116 మంది ప్రాణాలు కోల్పోతే మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణాలు మరిన్ని నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్ర గాయాలతో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందేలా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక గురువు బోలేబాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా పుల్రాయ్ గ్రామంలో శివారాధన జరుపుతుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 20,000 మంది హాజరవుతారు. ఇంత భారీగా భక్తులు వస్తున్నప్పుడు సంబంధిత ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే కార్యక్రమం జరిగిన టెంట్ లోపల నిర్వాహకులు తమ సొంత ఏర్పాట్లు చేస్తే టెంట్ బయట స్థానిక పోలీసుల భద్రత కల్పించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఆధ్యాత్మిక బోధ అనంతరం తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం నిర్వాహకుల అతి మాత్రమేనంటున్నారు స్థానికులు. తమ గురువు బోలేబాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులు వెళ్లకుండా అట్టిపెట్టారు. అదే సమయంలో కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో భక్తులు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా బయలుదేరారు. వీరిని ముందుకు కదలకుండా ఆపటం, ఒత్తిడి ఎక్కువై వెనుకున్న భక్తులు ముందుకు తోయటం, ఆ గందరగోళంలో ఒకరి మీద ఒకరు పడటం, అది కాస్త తీవ్ర తొక్కిసలాటకు కారణమై 100కు పైగా ప్రాణాలు పోయిన దుస్థితి. దీనికి తోడు వాహనం దగ్గరకు వెళ్తున్న బాబా ఆశీస్సులకు ప్రయత్నం చేయటం, ఆయన అడుగు వేసిన చోటి మట్టిని సేకరించాలన్న తపన తొక్కిసలాటకు కారణంగా చెబుతున్నారు. ఇంతకీ ఈ బోలేబాబా ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు అతను ఏం చేశాడు? అలాంటి అంశాల్లోకి వెళ్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. బోలేబాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి ఉరఫ్ నారాయణ్ హరి యూపీలోని ఏటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో పుట్టారు. అక్కడే చదువుకున్న అతను కాలేజీ చదువులు పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడు. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. 25 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలేసిన అతను ఆధ్యాత్మిక బాట పట్టినట్లుగా ప్రచారం చేసుకున్నాడు.
తనకు గురువు అంటూ ఎవరు లేరని చెప్పే ఇతడు సమాజ హితం కోసమే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెబుతాడు. భోలేబాబాకు వివిధ రాష్ట్రాల్లో బోలెడంతమంది భక్తులు ఉన్నారు. వారు నిర్వహించే కార్యక్రమాలకు భారీగా వాలంటీర్లు పాల్గొంటారు. యూపీలోని ఎటా జిల్లాలోని పాటియాలి తహసీల్ ప్రాంతానికి చెందిన భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్. కాంచీరామ్ నగర్కు చెందిన ఇతడు తనను తాను దేవుడికి ప్రతిరూపంగా చెప్పుకుంటాడు. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో పనిచేసిన సూరజ్ పాల్ 2006లో విఆర్ఎస్ తీసుకొని భోలేబాబాగా అవతారమెత్తాడు. తనకు ఎవరు గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలేబాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఇతనికి ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. తన భక్తులకు బోధనలు ఇచ్చేందుకు ప్రతి ఏటా సత్సంగ్ పేరుతో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తాడు భోలేబాబా. ఈ సత్సంగ్లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చొని బోధనలు అందిస్తాడు భోలేబాబా. కార్యక్రమం చివర్లో బాబా అనుచరులు భక్తులకు జలాన్ని పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర జలం తీసుకుంటే రోగాలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సత్సంగ్ లక్షల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా 50,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు భోలేబాబా. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గత 2 ఏళ్లుగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బాబా అనుచరులు. ఈ ఏడాది రతీబాన్పూర్లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రచారం కూడా నిర్వహించారు. ఊరూరా పోస్టర్లు అంటించారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా పోలీసుల నుండి గాని, అధికార యంత్రాంగం నుండి గాని ఎలాంటి అనుమతులు తీసుకోలేదు నిర్వాహకులు. అటు అధికార యంత్రాంగం కూడా ఈ బాబా వ్యవహారంలో చూసి చూడనట్లు వ్యవహరించింది. భక్తుల తాకిడితో స్థానికంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలింది. అటు నిర్వాహకులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన మీద నమ్మకం ఎంత అన్నదానికి కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లోనూ అతడు నిర్వహించే కార్యక్రమాలకు భారీగా భక్తులు హాజరయ్యేవారు. దీనిపై అప్పట్లో ఆందోళన వ్యక్తమయ్యేది. జాబ్ వదిలేసిన తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లారు. తాజా తొక్కిసలాట అనంతరం బాబా కనిపించకుండా పోయారు. దాదాపు 80,000 మంది భక్తులు హాజరవుతారన్న అంచనా ఉన్నప్పటికీ అంతకు మించి భక్తులు హాజరు కావటం, దీనికి తగిన సదుపాయాలు కల్పించకపోవటం ఈ ఘోరానికి కారణంగా చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటు చేసుకున్న పెను విషాదం మాదిరి తొక్కిసలాటలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇదే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద 1954లో జరిగిన కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2,000 మందికి గాయాలయ్యాయి. 1994 నవంబర్ 23న మహారాష్ట్రలోని నాగ్పూర్లో గోవారి తెగకు చెందిన సుమారు 50,000 మంది సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 114 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఇక కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వెళ్తుంటారు. మకర జ్యోతి దర్శనానికి 1999 జనవరి 14న పంబా బేస్ క్యాంప్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల కొండపైకి పయనమయ్యారు. ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు నడక మార్గంలో వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహా ఘటన 2011 జనవరి 14న మళ్లీ చోటు చేసుకుంది. 106 మంది భక్తులు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు.
వరద బాధితులకు చెన్నైలోని ఎంజీఆర్ నగర్ పాఠశాలలో 18 జనవరి 2005న అక్కడి ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. బాధితులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో 42 మంది మృతి చెందారు. మరో 37 మందికి గాయాలయ్యాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో 15వ శతాబ్దం నాటి చాముండీదేవి ఆలయం ఉంది. దసరా నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకొని 2008 సెప్టెంబర్ 30న దాదాపు 25,000 మంది భక్తులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 425 మందికి పైగా గాయపడ్డారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని దటియా జిల్లాలోని రత్నఘట్ మాతాను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. అదే సమయంలో దేవాలయానికి సమీపాన ఉన్న వంతెన కూలిపోవడంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు. దసరా వేడుకల్లో భాగంగా గాంధీ మైదాన్లో నిర్వహించిన రావణ వధను తిలకించేందుకు 2014 అక్టోబర్ 3న భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్కు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. 2015 జూలై 14న జరిగిన ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లపైకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలోకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతో అది కూలిపోయింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది మృతి చెందారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. 2017 సెప్టెంబర్ 29న ఈ ఘటన జరిగింది. దసరా నవరాత్రుల్లో భాగంగా అమృత్సర్లో 2018 అక్టోబర్ 19న రావణ దహనం ఏర్పాటు చేశారు. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. బాణసంచా నుంచి తప్పించుకునేందుకు దూరంగా పరుగులు తీశారు. దీంతో అటువైపుగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్ పై వేరే రైలు రావడంతో చాలా మందికి తప్పించుకోవడం వీలు కాలేదు. ఈ ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని 12 మంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.